తెలుసా మీ ప్రశాంత్ యాదవ్ గొడ్డలి బోనీలో అయితే జమే మాస్టర్ అనే పేరు మోసిన వ్యక్తి ఈ రోజు మా ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మా పెద్ద ఆయన ఇట్లా ఇక్కడ చూస్తున్నట్టు అయితే ఈయన జమే అని చెప్పేసి సిటీలో దొరుకుతుంది. వరంగల్ దొరికింది నాకు పేరు. వరంగల్ గొడ్డలు ఉంటే కానీ వీళ్ళంటే అమ్మవాడు కంగాలని నడుపుతాడు. గొడ్డలు వేస్తే నడుపుడే అట్లా వాస్తవానికి ఎంత మంది మీరు మీ అయ్యమ్మకు ఏం కథ? మేము 12 మంది పుట్టినట్టు అంటే 10 మంది. ఇప్పుడు మేము 6 వాళ్ళు 3 9 ఒకటి చచ్చిపోయి 10 మంది పుట్టినాం. 10 మందిలో కూడా మళ్ళా ఒకటి చచ్చిపోయిండు. మళ్ళా మా చెల్లె చచ్చిపోయింది. మేము ఉన్నోళ్ళం అంతా మంచిగా ఉన్నాం. మాకు కూడా అందరు పిల్లలు చెల్లెలు మనదంలో అంతా మంచిగా ఉన్నారు. అయిపోయింది. మీ నాయన ఇంత మందిని ఎట్లా చదివాడు వాస్తవానికి? మామూలుగా చదవలేడు. కాదు మంచిగా తుంకలు పెట్టి బువ్వ పెట్టి మంచిగానే చదివి. అంటే ఉన్నోటి పేదోడు. పేదోడు ఎట్లా మాది చాలా పెద్ద గుడిసెల ఆయన పెద్ద గుడిసె. ఆయన బతికినాము, తిన్నాము, ఆటలు కోసుకున్నాం, తిన్నాం, మధ్యన కూరనే ఎక్కువ తిన్నాం, బువ్వ తక్కువ తిన్నాం. అయినా బతికినాక మళ్ళా మా అన్నదమ్ములో మేము అలా మీ అయ్యా లేకపోతే కొని కోసేది గరీబోడు అంటున్నావు, పేదోడు అంటున్నావు, కొని ఎట్లా కోసిన అంతా 5 రూపాయలు ఆడ కోసుకునేది. అప్పుడే ఇప్పుడు వాడకట్లు ఏం చెప్తారు అంటే ఈ దొంగలు ఏమో సచ్చినైపు వచ్చిన తినే అని చెప్పి మాట్లాడుతారు. ఒరిజినల్ లేదే వాస్తవానికి. అట్లా కూడా కూస్తుంది పేరు పాకోళ్ళు అంటే మామూలు విషయం కాదంట కదా. కరెక్ట్ కాదు. మామూలు మేము ఆడ జీవాలు ఉన్నాయి. వాందేదో ఆకు తిని అడ్డం పడ్డది. మనం పోయి కత్తి పెట్టి కోసుకునేది అంతే. మనకు అమ్మేది మనం కోసేది. ఈ కోళ్ళ దొంగతనాలు, మేకల దొంగతనాలు ఇవన్నీ ఏమన్నా ఉంటే చేన్ల ఇట్లా ఏమన్నా ఇంట్లో దొంగతనాలు మేము చేయలేదు. మేము గ్యారంటీ కాదే మన బోయి తింటే లేకపోతే బొక్కలు ఇడిచి మేము దొంగతనానికి ఇంతవరకు ఎవరు చేయలేదు. వాస్తవానికి తాతనారులను అయితే పాకోళ్ళు అంటే ఒక పేరు మోసిన వాళ్ళు, మంచి పేరు ఉంది. ఇంకోటి ఏంటంటే 6 అన్నదమ్ములు ఇంతవరకు కష్టం చేసే బతికిరు కానీ ఏ లంగ పని దొంగ పని చేయలేదు. ఏమన్నా కష్టం వేసారు. వాళ్ళ అయ్య మాత్రం లంగ పనులు చేస్తే కోలాడని తీసి కొట్టేదంట. ఆ ముచ్చట ఇట్లా అనుకుంటున్నా. చెప్పు పెద్ద మనిషి. వాస్తవానికి మీ నాయన లంగపుకు పని చేస్తే మయ్య కొట్టేది, అడ్డగోలే కొట్టేదంట. అంటే లాగుల బాత్రూమ్ పోయి దాక్కునే కొట్టేదంట. ఆయన అంత క్రమశిక్షణతో పెంచిండు. కాదు బేడీలు లేచి కొట్టేది మా పెద్ద. బేడీలు లేచి కొట్టేదంట. వాస్తవానికి నేనేం చెప్తున్నా అంటే ఆ క్రమశిక్షణతో బతికిండు. ఇంకోటి ఏంటంటే మా పెద్ద అనమాట, మా నాన్న వాళ్ళ అన్న అనమాట. వీళ్ళంతా ఇట్నే బతుకు. ఆ క్రమశిక్షణతోనే నేను పెరిగి మోటివేషన్ అయినా ఏదైనా పెట్టుకుని వెళ్తాడు గొడ్డలి అని. వాస్తవానికి గొడ్డలు అని చెప్పేసి ఊరూరా పాకిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు. మొన్న జమే మాస్టర్ హైదరాబాద్ పోతే గొడ్డలు అంటే ఆయన మాటలో లేదు మాట్లాడినంట. వినండి ఆయన మాటలు. చెప్పు. అక్కడ వరంగల్ అడుగుతుంటే గొడ్డలు అంటే ఎవరంటే మావోడే. గొడ్డలు తీసి ఇయాడు. గొడ్డలు అంటే గొడ్డలు తీసుకొని బుధాన్ని పెట్టుకుని వెళ్తాడు బయటికి. ఏదానికి యుద్ధం చేస్తాడని చెప్తున్నాడు. కష్టం చేస్తా కానీ యుద్ధం అయితే ఏలేనాడు, రక్తపాతం అయితే చూడలేదు. ఇంకోటి ఏంటంటే నిన్నేడు అడిగిరే మరి గొడ్డలి అని చెప్పి అనాజ్ కూడా అడిగిరా? ఆడ అడిగిండు. నీళ్ళకనే ఉండు గొడ్డ ప్రశాంత్ అని మళ్ళా అన్నాడు. మావాడే గొడ్డలు ఎట్లా పేరు వచ్చింది నాకు తెలియదు. అప్పుడు స్టార్టింగ్ లా అయితే గొడ్డల పేరు ఎట్లా వచ్చింది నాకైతే తెలియదు. సరే మరి నువ్వు ప్రశాంత్ అంటే నాకు ఎరికే కొడుకే అవుతాడు. మరి గొడ్డలని మీరేట పెట్టాడు. నాకు అది తెలుసు, పరిచయము నాకు తెలుసు అన్నాడు. వాస్తవానికి మన పేరు ఊరూరా వాకుతుంది. మంచిగా వాకుతుందా చెడ్డ వాకుతుందా అయితే నాకు అర్థమవుతలేదు. కానీ నా విషయంలో అయితే మంచిగానే వాకుతుంది. పెద్ద మనుషులు దాకొచ్చి మాట్లాడుతున్నారు అంటే అది చెడ్డ విషయం అని పేరు చెప్తే పలానోడు ఏంది గొడ్డలని అడుగుతున్నాడు. అయితే మా ఓడే అని చెప్తున్నాడు. వాస్తవానికి మీకు లేదే అంత పేరు, నాకు వచ్చింది. ఎందుకంటే కష్టపడ్డా. ఇంకోటి ఏంటంటే వీళ్ళు రోజు ముక్కలు ఏందైతే ముద్ద దిగ ఆజమాల నుంచే అయినా కానీ వీళ్ళు అయ్యా రోజుకో ముక్కకు బుక్క పెట్టేది అని చెప్పి మాట్లాడుతారు. వాడకట్టు మొత్తం కోడే కూస్తుంది ఇలా ముచ్చట. రోజు చేపలు లేని అన్నం తినమంట కానీ పెద్ద మనిషి చేపలు లేదైతే రోజు ముక్క. ఇంకోటి ఏంటంటే 365 రోజులు ఇంట్లో చేపలు అయితే ఉంటాయి. ఏంటంటే ఒట్టి దుంకను, పచ్చాపను, వచ్చాపను, కరవైన బురవైన అయినా తినేస్తారు. ఎందుకంటే వీళ్ళకి అలవాటు చిన్నప్పటి నుంచి ముక్కలు ఏదైతే ముద్ద దిగదు వీళ్ళకు. వీళ్ళని పాకోలు అంటారు తాతలని. ఇట్లా పాకోనే ఈయన మా పాక జమి అంటారు, పాక గోపాల్, పాక రామకృష్ణ, పాక శిర్శలము, పాక సీను, పాక నరసింహ అని చెప్పేసి ఇంత మందుర్రు. చాలా పెద్ద ఫ్యామిలీ. నీ మంచిగా రాయి పనుకున్నావన్న మైండ్ ఖరాబ్ అవుతాయి. ఎందుకు తాతో ఆనే ఇంకా తెప్పాలా ఏమోదిగా చూసావా? పెద్ద మనిషి ఏమంటున్నా అంటే ఆయనకు నిద్ర పడతలేదంట. తాగుతూనే నిద్ర పడుతుందంట రోజు.
కాబట్టి ఇప్పుడు తాగిన దిగిపోయింది అంటుండు ఓరిస్తే తెప్పిదాం అనుకుంటున్నా కానీ మళ్ళీ వద్దాం. మేమంతా పంటలేని బ్యాచ్, వీళ్ళంతా పొరాలు ఇట్లా పంటలేని పాడుకోవాలి. ఎందుకంటే నాన్న కొట్టంగా అమ్మ తిట్టంగా లేస్తారు పంతరు. ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఇట్లా వీళ్ళకి ఏం పని పడలేదు, అందరికి ఎగ్జామ్ జరుగుతున్నా కానీ వీళ్ళు ఎగ్జామ్ పోతలేరు, లవడ పోతలేరు. ఏమున్నారు బండల మీద కూర్చొని మూడు బండల అక్కడ ముచ్చట్లే పెడతారు తప్పితే ఇంకా వేరే పని అయితే వేరు. వాళ్ళ మాటలలో తెలుసుకుందాం. తమ్ముడు ఏం చేస్తావు తమ్ముడు? జాబ్ చేస్తావా లేకపోతే రోడ్ల మీద తిరుగుతుంటావా? రోడ్ల మీద తిరుగుతుంది, ఎందుకంటే తాతనారంగా తాతనారంటే రోడ్ల మీద తిరుగుడే ఉంటుందా? నువ్వు తమ్ముడు బరకడు పోతారా? అంటే మీ కోనోనే లేకపోతే బర్రు కాస్తావు? ఫ్రెండ్ గిండ నువ్వే తీసి పాలు ఇట్లా నువ్వే వింటావా? మరి టైం అయింది, పాలు ఉండకపోయినా తమ్ముడు గిడ కూర్చున్నావు. మీ వాళ్ళు వింటురా? ఓకే తమ్ముడు. చోటు తమ్ముడు తమ్ముడు ఇక్కడ తమ్ముడికి చాలా బిజీ ఉండు తమ్ముడు, ఫోన్ లో చాటింగ్ లో ఉండు కాబట్టి డిస్టర్బెన్స్ చేయొద్దు. రేపు సెట్టింగ్ ఉందంట, సెట్టింగ్ లో ఉండు తమ్ముడు. కాబట్టి నేను మాట్లాడలేను అతని గురించి. తమ్ముడు చెప్తాం. ముఖం అక్కడ పెట్టరా నీ ముఖంలో. ఏం చేస్తావు తమ్ముడు? ఈడ కూర్చోండు కాదు, చదువుకుంటున్నా ఏమన్నా అంటున్నా. ఎన్నో క్లాస్ రా? ఇలాగ 9 అని చెప్తే గాడి అన్ని అవతలు ఎత్తున్నాడు. ఇస్తుంటో నేను మాట్లాడే నా బుద్ధి తక్కువ చెప్పాక. వాస్తవానికి నాకన్నా పొడుగుండు, నాకన్నా చాలా చిన్నోడు మనిషి. ఇంత పొడుగు మనిషి కారణం ఏంద్రా? ఏం బగ్గ బరపాల ఇంకేముంది? చిక్కే తాగుతావా పలిసే తాగుతావా? చిక్కే తాగుతాం మనం. అరుగుతాయారా? మనకు అరుగుతాయి. వాస్తవానికి ఏం పని చేస్తావు నువ్వు? మనకు బర్రె ఉన్నాయి, బర్రె చూసుకుంటాం. ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్లు అయిపోయినాయి ఖాళీ. ఇప్పుడు అంటే పాస్ అయ్యే నమ్మకం ఉందా లేకపోతే ఫెయిల్ అయ్యి బర్రె కాస్తావు ఇక లైఫ్ లో? తెలియదు. అంటే నీ ఎగ్జామ్ రాసి నీకే నమ్మకం లేదా? రాయనైతే రాసిన ఎగ్జామ్ అంతే. అంటే దేవుడి మీద భారం వేస్తావు. నేను రాయనైతే రాసిన దేవుడా, పాస్ చేసావా ఫెయిల్ చేసావా నీ ఇష్టం దేవుడా అని చెప్పేసి దేవుడి మీద భారం వేస్తావు అనమాట. అంతే ఇక. ఓకే, నేను వాస్తవానికి నేను పెద్దగా చూడాలనుకున్నా కానీ నువ్వు వాస్తవానికి బర్రె కాస్తాడు. నువ్వు ఇక్కడ చూసుకున్నట్లయితే రారా అల్లుడు అవుతాడు కానీ అల్లుడు అని వీళ్ళు ఏ రోజు ఇట్లా ఎందుకంటే రాబే అనుడే మనకు అలవాటు కాబట్టి ఈ రోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి అల్లుడు అని పిలుస్తాను. అల్లుడు వాస్తవానికి నువ్వు ఏ క్లాస్ అనేది నువ్వేందనే నాకు తెలియదు ఇంతవరకు. ఇప్పుడైతే మందలే లేదు, ఎప్పుడు రోడ్ల మీద తిరుగుతావు. రోడ్ల మీద ఇరుతావు. ఏమన్నా అంటే క్రికెట్ ఆడుతావు, ఏమన్నా అంటే వాలీబాల్ ఆడుతావు. నీకు బతుకునేమో సోకుందా నీకు? చదువుకునే పైకు 5 మంది ఉందా నీకేమన్నా? ఏముంది? ఎంత బాధపడుతున్నావు? పొద్దుగా లేచి గడ్డి కోసుకొచ్చు ఒక్క బర్రెను తాగుతున్నావు. మీ గురించి పాలు వెండి తాగుతున్నావు. అరే పొరడు పాలు తాగారం తొడుగు ఇంత పక్క ఉన్నవరా పెడతలేరా అన్నం నీకు? గాడి గిట్టినవరా? ఒక్కటే బర్రె కదా, పాలు నీళ్ళు కలిపి వస్తాడు. అంటే మీరు తాగుతారా లేకపోతే అమ్ముతారా పాలు? అన్ని తాగాల ఒక్క బర్రె. వాస్తవానికి వీళ్ళకు ఉన్నది ఒక బర్రె, అయ్యేదే షేరు పాలు. వీళ్ళు పావుషేరు ఉంచుకొని 2 షేర్ల నర పోస్తారు. ఎందుకంటే అలా 2 షేర్లు నీళ్ళే ఉంటాయి కాబట్టి ఏదో బతకాలి. కూలా కొడుకులు కాబట్టి ఒక 60-70 రూపాయలు వస్తాయి. ఎంత ఇప్పుడు లీటరు? అంతే 70 రూపాయలు. 70 రూపాయలు 140 రూపాయలు సంపాదించుకుంటారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంకా బర్రెకు పిట్టి గిట్ట ఇంకొచ్చే వరకు అంతా గారికి వస్తుంది మంచిగా. వీళ్ళేమో పైసలు సంపాదించలేరు. బక్క ఉండు గురించి మాట్లాడవా? పేరు రేవంత్ రెడ్డి. రెడ్డి కాదు కానీ యాదవ్. రేవంత్ రెడ్డి అని ఎందుకన్నా అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి ఈయన గురించి చెప్దాం అనుకుంటున్నా. చెప్పురా నీ ముచ్చట ఏంది, నువ్వేం చేస్తుంటావు? నెక్స్ట్ సీఎం పడైపోయారా? చదువుకునే ప్రయోగం అవుతావా? డైరెక్ట్ సీఎమేనా? డైరెక్ట్ సీఎమేనా? బా నాకు నిజం చెప్పాలంటే వీడు ఒక మోటివేటర్ లెక్క కనబడుతుంది. ఎందుకంటే ఇంతమంది పోరగాళ్ళు నేను అదైతే బర్రగాస గుర్రగాస అని చెప్పి మాట్లాడారు కానీ ఈ ఒక్క పోరడే నేను సీఎం అవుతాన్నాడు. కాబట్టి ఈ పోరని వెనక పోరాలు తిరిగితే మంచిగా ఉంటా అని చెప్పేసి, ఎందుకంటే బాగుపడతారు రేపు పొద్దుగాల. ఎవరు దేకడుగా ఈ పోరాన్ని దేక్తలేరు. ఈ రోజు నుంచి నేను దేకిపిస్తా, వీడియోలో పెట్టుకొని నేను ఫేమస్ చేసి నెక్స్ట్ సీఎంని ఈయన చేపిస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మీద ఒకటే చెప్తున్నా. అంతేగా చెప్పిన చెప్పిన బే ఇంకా వాస్తవానికి నా వాడకట్ల నేను గర్వపడే విషయం ఏదైనా ఉందా అంటే ఒకటే విషయం, నా కాస బొమ్మాడిది ఒక్కడే నా వాడకట్ నుంచి ప్రయోగ ఇక రాలే బాను ఇక రాసాలే కాస. వాస్తవానికి కాస బొమ్మాడిది ఇది ఒక్కడే ప్రయోగకుడు అయ్యి హైదరాబాద్ అంటే డ్యూటీ సంపాదించుకుంటూ అతని సంత కష్టంతో సంత చదువుతోని హైదరాబాద్ ఏం చేస్తారు? నువ్వు బుగ్గలు వస్తాడు. ఏం బుగ్గలు రా? బుగ్గలు కాదు పెద్ద దాంట్లో వేస్తాడు. ఎలా చేస్తారు నువ్వు? ఏం జాబ్ రా? గట్టి మాట్లాడరా. వాస్తవానికి నువ్వు జాబ్ వచ్చినందుకు నేను ఇట్లా
నేను ఏదైనా లైఫ్లో సక్సెస్ అయినా, నేను బాధలు ఉన్నా, ఏదైనా ఉన్నా కానీ దేవుని కాడ పోయి అయితే నేను మెట్ల మీదకి వెళ్ళి ఎక్కి పోయి మాత్రం దర్శనం చేసుకుంటా దేవుణ్ణి. వాస్తవం నువ్వు మంచి పని చేసినావు. అది ఇప్పుడు జాబ్ ఎడా? హైటెక్ సిటీలో. వీళ్ళకి ఎంత వస్తాయి? 25 వస్తాయి. అంటే ఇడికెళ్ళి అంటే బస్సులో పోతావా, ట్రైన్లో పోతావా, దేంట్లో పోతావు? ఇక్కడికెళ్ళి ఉప్పల్దాకా బస్సు. అంటే నీకు ఇప్పుడు ఇడికే ఆధార్ కార్డు పట్టుకోతే తీసుకోవద్దు ఎట్లా? అది రేషన్ కార్డు తీసుకున్నారా? రేషన్ కార్డ్ అంటే ఇప్పుడు ఆడవాళ్ళకైతే ఆధార్ కార్డ్, ఊరికి రేషన్ కార్డు ఇచ్చిన ఆధార్ కార్డు ఇచ్చిన ఆడ నుంచి వెళ్ళి మళ్ళీ ఆడ నుంచి బస్సే పోతావు. ఆనిచల్ మెట్రో ఖచ్చితంగా పైన కట్టాల్సిన పైసలు కట్టవలసిందే, లేకపోతే పోవే పో అంటాడా గుండె దగ్గరేసి తీసి అవతలేసారంట. వాస్తవానికి నేను ఏ రోజు ఇట్లా మెట్రో ఎక్కలే కాబట్టి నాకు తెలియదు. ఇక్కడిక్కడనే ఉండి ఇక్కడిక్కడనే బతికిన వాటికి నాకు తెలియదు. తమ్ముడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు అని ఆడ పోయి కుండీలు కడుగుతాడు, అది పోయింది తెలియదు. మళ్ళా టిక్ టాక్ వేసుకొని వస్తాడు. కాకపోతే వాస్తవానికి పొద్దుగాల టక్ వేసుకొని, టై పెట్టుకొని, బెల్ట్ పెట్టుకొని, బూట్లు వేసుకొని, సక్స్ వేసుకొని అవన్నీ వేసుకొని పోతాడు. కానీ ఏం ఎడిపోతున్నావు వాస్తవానికి అయితే తెలియదు, ఏం పని చేస్తున్నావు తెలియదు. ఇక్కడ వస్తేనే అయితే వాడకట్ల మొత్తం అరే పొరడు చూసినావా పలానా కొడుకుంటా ఎంత మంచిగా జాబ్ కొట్టిండు, ఎంత మంచిగా తిరుగుతున్నా అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఆడపోయి చూస్తే డొల్లా కుండి దుమ్మే ఉంటది, హరీష్ గంట ఉంటుంది, ఇట్లా గుద్దుతున్నాడు. వాస్తవానికి నాకు గొప్పగా మాకు బొమ్మాడిది గొప్పగా అయిందని చెప్పేసి చాలా సంతోషపడుతున్నా. మా మామయ్య ఇట్లా మొన్న కలిసి బొమ్మాడిది చాలా ప్రయోగుడు అయ్యిండయ్యా, ఆడదైతే నీకెద్దునాయా అన్నాడు. కానీ నాకు ఇట్లా అనిపించింది, ఇది అక్కడ పోయి ఏమేమి చేస్తుందో అర్థమైతలేదు. ఇంకా గల్ల అయితే నా మరద అయితే ఇంకేమేమి చేస్తావు ఇట్లా నాకు అర్థం కాకుండా ఉండే కాబట్టి అది ఆడి కానీ మంచిది అనిపించింది. ఫెయిల్ అయిపోయింది. నువ్వు ఫెయిల్ అయినా పాస్ అయింది, ఫెయిల్ అంటాడు రా ఫెయిల్ అయినా సక్సెస్ అయింది. సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోలు రావాలంటే చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ కొట్టుకోండి, బెల్ గంట కొట్టుకోండి, లైకులు కొట్టండి, షేర్లు చేయండి, కామెంట్లు మంచి కామెంట్ చెడ్డ కామెంట్లు పెడితే చెప్పుకొని కొడతా అంటున్నా. ఉంటా బాయ్.